కొలసి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క కొలసి పట్టణానికి వెళ్ళాడు. కొలసి పట్టణంలో కొలసిలో ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళాడు. ఈ కొలసీలు దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని కొలసిలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు ఆయన వాక్యాన్ని, సువార్తను బోధిస్తున్నాడు. బోధించుకుంటూ ఇందులో చాలా విషయాలు చెప్తూ చదువుతున్న వచ్చిన భాగంలో ఒక అద్భుతమైన వాక్యాన్ని ఇక్కడ మనకు గుర్తు చేశాడు. ఆ వాక్య భాగములో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి చెప్పబెట్టాడు. ఎవరు ఆయన అంధకార సంబంధమైన క్రియల్లో నుండి మనల్ని విడుదల చేసి? అంధకార క్రియలు అంటే ఏమిటి? అంధకారం అనగానే అర్థం ఏమిస్తుంది? చీకటి అర్థం వస్తుంది కదా. అంధకారం అంటే చీకటి. ఈ చీకటి క్రియలు అన్నాడు. చీకటికి క్రియలు ఏముంటాయండి? మరి చీకటి అనగానే ఏమిటి? ఇప్పుడు చీకటి అనగానే అది దాన్ని మనం ఊహించలేదు. చీకటి ఈ విశ్వం అంతటిలో దేవుడు విశ్వములో వెలుగై ఉన్నాడు. ఈ వెలుగుకు వ్యతిరేకంగా ఒక చీకటి తనకు తానే ఉనికిలో ఉంది. ఆ చీకటిని కూడా ఎవ్వరు సృజించలేదు, దేవుణ్ణి కూడా ఎవ్వరు సృజించలేదు. దేవుడు తనకు తాను స్వయంభుగా ఉన్నాడు ఉనికిలో. అలాగనే చీకటి కూడా ఒక స్వయంభుగా ఉనికిలో ఉంది. చీకటి అనేటువంటిది ఒకటి విశ్వములో ఆరంభములో ఉంది. దేవుడు కూడా ఆరంభములోనే ఉన్నాడు. ఇవి రెండిటికి ఎప్పటికీ ఒక పెనుగులాట, పోరాటం జరుగుతుంది. పెద్ద చరిత్ర అండి. ఇప్పుడు మనం చెప్తే అది ఒరిచేది కాదు. చీకటి అనేది ఒకటి విశ్వములో ఉనికిలోకి వచ్చేసింది. దాన్ని ఎవరు కూడా సృజించినది కాదు. అలాగనే దేవుణ్ణి కూడా ఎవరు సృజించలేదు. దేవుడు కూడా స్వయంభుడు. కనుకనే దేవుడు ఎప్పుడే కానీ వెలుగుతో పోల్చుకున్నాడు. దేవుడు ఎప్పుడు వెలుగుతో పోల్చుకున్నాడు, తేజస్సుతో పోల్చుకున్నాడు, మహిమతో పోల్చుకున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు అని అంటున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మహిమ అయి ఉన్నాడు, దేవుడు తేజస్సు అయి ఉన్నాడు అని అంటాడు. కనుక చీకటి, వెలుగు, మహిమ, తేజస్సు ఇవి దేవునికి సంబంధించి. అంధకారం అన్న చీకటి, చీకటి అన్న చీకటి. చీకటిలో ఇంకొకటి కటిక చీకటి ఉంది. చీకటిలో 2 రకాల చీకట్లు ఉన్నాయి. ఒకటి చీకటి ఉన్నది, ఒకటి కటిక చీకటి ఉన్నది. ఈ కటిక చీకటే పునాది ఆరంభంలో ఉన్నటువంటి కటిక చీకటి. ఆ చీకటి ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు అతడు చీకటిగా మారిపోయాడు.
ఆ తర్వాత చీకటిలో నుంచి ఒక దాని పర్యాపదం అంధకారము. అంధకారం అన్నా చీకటి, కటిక చీకటి అన్నా ఇది ఒక వ్యక్తిని చూపిస్తుంది. తేజస్ అన్నా, మహిమ అన్నా, వెలుగన్నా ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఇందులో చాలా అర్థాలతో కూడుకున్నది. మన దాన్ని బయటకు తీస్తే చీకటిలో మూడు స్వభావాలు ఉన్నాయి. వెలుగులో మూడు స్వభావాలు ఉన్నాయి. వెలుగులో మూడు స్వభావాలు ఉన్నాయి. కనుకనే తండ్రి అయిన దేవుణ్ణి తేజస్సుతో పోల్చాడు. తండ్రి అయిన దేవుణ్ణి తేజస్సు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును. ఆ తర్వాత తేజస్సులో నుంచి ఒక వెలుగుగా వచ్చిన వ్యక్తి యేసయ్యను కొలుస్తుంది. యేసయ్యను కొలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవునికి వస్తే మహిమతో పోల్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధ, ఈ మూడు కలిస్తేనే ఒక దేవుడు. లాగిన కటిక చీకటి అంధకారం కలిస్తేనే సాతానికి సంబంధించినది. ఈ మూడు ఆ విధంగా సాతానుడు త్రిత్వంగా పనిచేస్తున్నాడు, దేవుడు త్రిత్వంగా పనిచేస్తాడు. ఒక్కొక్క కాలంలో దేవుడు తన పని భూమికి ఈ విశ్వమే లేనప్పుడు తేజస్సుగా ఉన్నటువంటి దేవుడు. ఈ ఒక్కడే ఉన్నాడు దేవుడు తేజస్సు. విశ్వమే లేనప్పుడు కటిక చీకటి అంటే ఒకటి ఉంది. ఆ కటిక చీకటి కాస్త ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు వెలుగుగా మార్చదు, చీకటిగా మార్చదు. ఆ చీకటి అంధకారంగా క్రియజేయించేది. ఇలాగూ ఆ ఒక చాలా అద్భుతమైన విషయాలు దేవుడి జన్మంలో భావించి పెట్టారు. కనుక చీకటి అనేది సాతానుడు కూడా తీర్థముగా ఉన్నాడు. మీకు ఇది చాలా మందికి నెంగుడు పడతాడు. ఇది సాతానుడు తీర్థం కనుకనే ప్రకటన 16:13 ఒక మాట కనబడుతుంది చూడండి. అక్కడ ముగ్గురు కనబడతారు. ప్రకటన 16:13 ఘటసర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూసింది. అది సూచనలు చేయునట్టు దయ్యముల ఆత్మలు. అంటే ఇప్పుడు సాతానుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు భూమి మీద? ఘటసర్పంగా పనిచేస్తున్నాడు, క్రూరమృగంగా పనిచేస్తున్నాడు, అబద్ధ ప్రవక్తగా పనిచేస్తున్నాడు. ఇదంతా అంధకార సంబంధమైన రాజ్యానికి. దేవుని రాజ్యమునకు మూలము, దేవుని రాజ్యమునకు మూలము తేజస్సు, మహిమ, వెలుగు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ విధంగా వీళ్ళు ముగ్గురు పని చేయిస్తున్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో ఈ పౌలు గారికి ఎంత విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నదంటే, ఆయనకు దేవుడిచ్చిన జ్ఞానం అంతా ఇంత జ్ఞానం కాదండి పౌలు గారికి వస్తుంది. కనుక ఆయన మనం చదువుకున్న వచ్చిన భాగంలో అంధకార సంబంధమైన అధికారములు. అంధకార సంబంధం అంటే సాతానుకు సంబంధించిన అధికారములనేది జ్ఞాపనిస్తాను. చీకటి సంబంధమైన అధికారంలో నుండి, కటిక చీకటి సంబంధమైన అధికారంలో నుండి మనలను ఏం చేశాడట? అంధకార అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇక్కడ రెండు విషయాలు చెబుతున్నారు. ఒకటేమో అంధకార రాజ్యం అన్నాడు, ఒకటేమో దేవుని కుమారుని యొక్క రాజ్యము అని. అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్యములోకి మనలని
ఆ రాజ్యంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్దే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చీకటి రాజ్యములో నుంచి నిన్ను విడిపించి, అంధకార రాజ్యములో నుంచి నిన్ను విడిపించి, పాప సంబంధమైన క్రియల్లో నుంచి నిన్ను విడిపించి, నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని, నిన్ను పాపరహితుడిగా చేయాలని, నిన్ను నీతిమంతులుగా చేయాలని, నిన్ను దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఆయన రాకపోతే మానవ జాతికి పాపముల నుండి విడిపించబడే మా మనుషుడు ఎవరు లేరు. ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుకనే మానవుని పాపము నుంచి విడుదల పొందే అవకాశము మనుషునికి దొరికింది. కనుకనే అందుకే వచ్చినప్పుడు చెప్పిన మొట్టమొదటి మాటల్లో నేను పాపులనే పిలువవచ్చి తిని, నేను నీతిమంతులను పిలువరాలేదు. ఆయన బోధించిన బోధలో చెప్పినటువంటి మాటలు రెండు. ఒకటేమో నేను మిమ్మల్ని పాపము నుంచి విడిపిస్తాను, మొదటి. రెండవది నేను మీకు నిత్య జీవం ఇస్తాను. నేను మీకు నిత్య జీవం ఇస్తాను. నిత్య జీవం అంటే నిరంతరము జీవించే జీవితం. ఆ నిరంతరము జీవించే జీవితాన్ని నేను ఇస్తాను మీకు అన్నాడు. ఈ మాట ఈ భూమి మీదకి వచ్చిన ఏ వ్యక్తులు చెప్పలేదండి. ఈ భూమి మీదకి ఎందరో వచ్చారు, దేవుళ్ళుగా దేవతలుగా పేరు చెప్పుకునే వారు ఎందరో వచ్చారు. కానీ ఎవరు కూడా నేను మీకు పాపుల కొరకు వచ్చానని చెప్పిన వారు, నేను మీకు నిత్య జీవం ఇస్తానని చెప్పిన వారు ఎవరు? నిత్య జీవం ఇస్తానని చెప్పిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. మానవుని పాప జీవితం నుంచి ఈ పరిశుద్ధతలోకి తీసుకువెళ్తానని చెప్పిన ఒక్కడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, మానవునికి ఉన్నటువంటి జీవితంలో ఒకటి తేజోవాసులటువంటి నివసించే లోపం ఉన్నదండి. తేజోవాసులు నివసించే లోకం అంటూ ఒకటి ఉంది. అది ఈ భూమి మీద లేదు. తేజోవాసులు నివసించే లోకం. ఇందులోనే చూడండి, ఆ 12వ వచనంలో కనపడుతుంది. తులసి పత్రిక 12 చెప్తాడు, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు ప్రతి సత్కర్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బతిమిలాను కొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తు రాజ్యము అని అంటే క్రీస్తు రాజ్యం అంటే తేజోవాసులైన పరిశుద్ధుల నివాసము. ఆ తేజోవాసులైన పరిశుద్ధుల నివాసం అంటే ఒకటి ఉంది విశ్వములో. ఈ భూమి మీద మనము మానవులుగా శరీరంతో కొంతకాలం జీవిస్తున్నాం. ఈ భూమి మీద జీవించే జీవిత కాలము ఈ శరీరానికి దేవుడు కొంత ఆయుష్ను నియమించి పెట్టాడు. నీలో ఉన్నటువంటి ఈ శరీరానికి ఒక ఆయుష్ను నియమించి పెట్టాడు కదా.
ఆ ఆయుష్ ముగిసేంత వరకే ఈ లోకంలో ఉంటావు, ఈ భూగ్రహం మీద ఉంటావు. కానీ నీ ఆయుష్ ముగించిన తర్వాత ఈ లోకంలో ఉండడానికి వీలు లేదు. ఈ లోకాన్ని మోసిపెట్టి వెళ్ళిపోవలసిన వారు ఎవరైనా సరే, ఈ భూమి మీదకి మానవుడు ఒక రోజు వస్తున్నాడంటే ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ భూమి ఎవరికి శాశ్వతము కాదు. ఈ భూలోకంలో ఎవరు శాశ్వతంగా ఉండలేదు. ఎవరున్నా కొద్ది రోజులు మాత్రమే ఉంటారు ఈ భూమి మీద. కానీ భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవునికి ఒక ప్రత్యేకమైన రాజ్యం ఉంది. క్రీస్తుకు ఒక ప్రత్యేకమైన రాజ్యం ఉంది. ఆ క్రీస్తు రాజ్యములో నీవు నేను ఈ భూమి మీద మానవులందరూ ఉంటారు. ఆ క్రీస్తు రాజ్యమే తేజోవాసులైన పరిశుద్ధుల నివాసము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ తేజోవాసులైన పరిశుద్ధుల నివాసం అంటే అది ఈ భూమి మీద ఉండేటువంటి లోకం కాదు, లోకము కాదు. ఈ తేజోవాసులైన లోకం ఒకటి ఉంది విశ్వములో. అన్ని లోకాలు దాటి పైన ఉన్న పరలోకము తేజోవాసులైన పరిశుద్ధులు నివసించే లోకం. ఆ పరలోకమే దేవుడు నివసించే లోకం. ఆ పరలోకంలోనే కోట్ల కొద్ది దేవదూతలు, కోట్ల కొద్ది పెరుగులు, కోట్ల కొద్ది శరాపులు, 24 పెద్దలు, 4 జీవులు, దేవుడు, దేవుని సింహాసనము, దేవుని మహిమ తేజస్సుతో ఆ తేజోవాసులైన రాజ్యము, దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ దేవుని రాజ్యము పరలోక రాజ్యాన్ని పౌలు గారు తేజోవాసులైన ఎవరిదట లోకం? తేజోవాసులైన పరిశుద్ధుల రాజ్యంలోకి అన్నాడు కదండి. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే పరిశుద్ధులకు దేవుడు ఏర్పాటు స్వాస్థ్యము అంటే ఇల్లు పరలోకం. లోకంలో ఆ దేవుని రాజ్యంలో తేజోవాసులతో పరిశుద్ధులతో దేవునితో కలిసి మనము యుగయుగాలు ఉండేటువంటి లోకంలోకి నిన్ను తీసుకొని ఈ లోకంలో ఉన్న నిన్ను ఆ స్థానము కల్పించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన ఈ లోకానికి వెళ్ళకపోతే నీకు ఆ రాజ్యములో స్థానము దొరికేది కాదు. తేజోవాసులైన పరిశుద్ధులతో ఉండేది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ అంధకార క్రియలను విడిపించడానికి వచ్చాడు. అంధకార క్రియలంటే సాతానుడు ఈ లోకములో మానవ జాతి అంతటిని పతనము చేసి అంధకారంలోకి తీసుకెళ్ళాడు, పాపములోకి తీసుకెళ్ళాడు, పాప క్రియల్లోకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే సాతానుకి ఉండవలసిన లక్షణాలలో ఏ మనుషుడు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళకూడదు. ప్రతి మనుషుడు నా రాజ్యానికే రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు వానికి అంత కక్ష? దేవుని మీద వానికి ఎందుకు అంత కక్ష? సందర్భమే ఒకటి ఉంది. వాడు ఆశించింది దేవుడు అయ్యింది, వాడు కోరుకున్నది దేవుడు సాతాను ఇయ్యలేదు కనుక నేను కోరుకున్నది నాకు తెలియదు, ఇయ్యకుండా నన్ను ఇద్దరికి త్రోసి వేశాడు కనుక ఎవరు నాకు దక్కని పరలోకము, నాకు దక్కని మహిమ, నాకు దక్కని సింహాసనము ఈ భూమి మీద ఈ మాట దక్కదు అని వాడు ఆది నుంచి వాడు నరహంతకుడై ఉన్నాడు. సాతాను యొక్క మొట్టమొదటి క్రియ ఏంటిదంటే వాడు నరహంతకుడు అన్నాడు. ఆది నుంచి వాడు నరహంతకుడై వాడు సత్యము లేకుండా అబద్ధమును క్రియేషన్ చేసి, సత్యమును పలకకుండా అబద్ధమును పలికి
అబద్ధముల చేత, అన్యాయాల చేత, అక్రమాల చేత, మోసాల చేత వాడొక రాజ్యాన్ని కట్టడానికి ఇష్టపడి ఉన్నాడు. అందుకనే అన్యాయస్తులు దేవుని రాజ్యాలకు వారసులు కారు అన్నాడు. సాతాను ఈ భూమి మీద చేస్తున్నటువంటి అంటే ఈ మానవులను దేవుని ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పినటువంటి పనిని వాడు భూమి మీద చేయించుకుంటూ మనుషులని అంధకారంలోకి తీసుకెళ్ళాడు. దేవుడు మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి మాటల్లో మొదటి మాటనే ఆదాము దగ్గరికి వచ్చి చెప్తూ, నా కుమారుడైన ఆదామా, ఇదిగో ఈ తోటలో ఉన్న ఫలవృక్షములు మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఒక్క ఫలము తింటే మీరు చచ్చిపోతారు కుమారుడా అని చెప్పారు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, చచ్చిపోతారు. కానీ అపవాది ఏం చేశాడు? అవ్వమ్మ దగ్గరికి వచ్చి మీరు చావని అక్కడ అబద్ధం తీయమించాడు. అంటే దేవుడు ఏదైతే నిజం చెప్పాడో ఈ నిజానికి వాడు కూడా అబద్ధం చెప్పేవాడు. కనుకనే సాతాను పేరు అబద్ధీకుడు అన్నాడు యేసుప్రభు. మన పేరు ఏంటిదట? అబద్ధీకుడు. చూడండి, యోహాను సువార్త 8:44 యేసుప్రభు వాణి గురించి మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి మాట. యోహాను సువార్త 8:44 మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు అంటే మూడు చదువుతుంది. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇంత ప్రభు వాని గురించి. వాడు ఆది నుంచి నరహంతకుడైన సత్యమందు నిలిచిన వాడు కాడు అన్నాడు. వాని అందు సత్యమే లేదన్నాడు. వాడు అబద్ధమాడినప్పుడు వాని స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడు అన్నాడు. దేవుడు సత్యము చెబుతుంటే సత్యమునకు విరోధముగా అబద్ధాన్ని లోకములో వాడు ఎక్కువగా ప్రజలలో అబద్ధాలు మాట్లాడే విధంగా చేస్తుంది. దేవుడేమో సత్యము చెప్పుతూ వచ్చాడు, కానీ వీడు అబద్ధములు చెప్పుతూ మోసాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ అక్రమాలు చేస్తూ దొంగతనాలు చూపిస్తూ వ్యభిచారాలు చూపిస్తూ తాగుబోతుతనాలు చూపిస్తూ విగ్రహారాధన చూపిస్తూ కనుక ఎన్నో రకాలుగా చెడు కారణమే అంధకార క్రియలు అన్నాడు అందుకండి. ఈ అంధకార క్రియల్లో నుంచి ఇంకా దేవుడిచ్చిన పదాజ్ఞల్లోనే పదాజ్ఞలోనే వాటినన్నీ చెప్పాడు. ఉన్నాడు నరహత్య చేయవద్దు తెలుస్తున్నాడు, వ్యభిచరించవద్దని దేవుడు చెప్తే వ్యభిచారాలు తీస్తున్నాడు కదండి. ఈ తల్లిదండ్రిని సన్మానించమంటే సన్మానించకుండా చేస్తుంది. ఈ పొరుగువానికి ఏది ఆశించద్దంటే పొరుగువానికి ఆశిస్తున్నాడు. ఈ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకద్దంటే అబద్ధ సాక్ష్యాలు పలుకుతుంది. ఈ పొరుగువాన్ని దూషించద్దంటే దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, కోపగించుకుంటున్నారు, అసూయలు ఉంచుకుంటున్నారు, అక్రమాలు పెంచుకుంటున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా ఆ క్రియల నుంచి మనం ఇంకా బయటకు రాలేదు. దేవుని పిల్లలైన నీవు, దేవుని కుమారుడైన నీవు ఈ క్రియ బయటకు రావాలి. ఈ పొరుగు వాడిని
ఈ పొరుగు వాడిని దేవుని చూస్తే అది నాది కాదు, అది నాకు సంబంధించింది కాదని ఉందా? ఈ పొరుగు చూసే మంచాలు తీసుకునే వారికి, దొంగతనాలు చేసేవారికి, వ్యభిచారాలు చేసేవారికి, న్యాయాలు చేసేవారికి, ఇవన్నీ క్రియలు ఏంటి? చెడ్డ క్రియలన్నీ కూడా అంధకార క్రియలే. ఇలాంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. దేవుడు మానవుని పాపము నుంచి విడిపించి, ఆ అంధకార క్రియల నుంచి విడిపించి నీకు నీతిని చెప్పాలని, సత్యమును చెప్పాలని, నిన్ను పరిశుద్ధంగా ఉంచాలని, నీకు నిత్య జీవం ఇవ్వాలని, తన రాజ్యంలో నీకు స్థానం కల్పించాలని లోకానికి వచ్చి అంధకార క్రియలో నుంచి నిన్ను విడిపించి నిన్ను తేజ రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఒక ద్వారం వేశాం. దేవునికి స్తోత్రం కలిగింది. మన ద్వారం ఎక్కడికి? ఇప్పుడు త్రోవ ఎక్కడికి? మన ప్రయాణం ఎక్కడికి? ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీకంటూ దేవుని రాజ్యంలో స్థానం కలగాలని మన ప్రయత్నించగలదు. అది ఒక్కటే లేకపోతే విచ్చలవిడి జీవితాలు జీవించేవారు మనకు, విచ్చలవిడిగా జీవించేవారు మనకు. ఇంకా ఆ దేవుని నివాస స్థలంలో దేవుడి వాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ అంధకార క్రియల్లో నుంచి నువ్వు విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. పాప సంబంధమైన క్రియల్లో నుంచి నువ్వు విడుదల పొందాలి. పాప సంబంధమైన క్రియలే ఇవన్నీ చెప్పుకున్న సాతానికి సంబంధించిన క్రియలు. ఆ అంధకార క్రియలే సాతానికి సంబంధించిన క్రియలన్నిటి నుంచి నువ్వు బయటకు వచ్చి యేసయ్య యొక్క స్వాస్థ్యములోకి నువ్వు రావాలి. యేసయ్య శరీరంలోకి మనం యేసయ్య శరీరముగా మారిపోవాలి. ఈ శరీరము మన శరీరం కాదు, శరీరం కాదు. శరీరం ఎవరిది? యేసయ్య శరీరం అండి ఇది. చూడండి వాక్యం చూడండి, అందులోనే 18వ వచనంలో ఉంటుంది చూడండి. కొలస్సీ 1:18 చెప్పుకుంటుంది, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగుని నిమిత్తము ఆయన ఆది అయ్యింది, మృతుల్లో నుండి లేచగలు ఆది సంభూతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది. సంఘము ఆయన శరీరము. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్య శరీరముగా అవుతుందని యేసయ్య నడిచినట్టే నడవాలి, యేసయ్య జీవించినట్టే జీవించాలి. ఇప్పుడు ఈ శరీరం ఎవరిది? శరీరం ఎవరిది? యేసయ్యది. యేసయ్య శరీరం ఎప్పుడు మార్చబడ్డది? ఎప్పుడు యేసయ్య మార్చబడ్డదంటే నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో బాప్తిసం పొందావో అప్పుడే ఈ శరీరం కాస్త యేసయ్య శరీరముగా మార్చగలరు. గలతీ పత్రిక 3:27 చూడండి. గలతీ పత్రిక 3:27లో క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మన అందరమును క్రీస్తుని ధరించుకొని ఉన్నామంటాడు. చూడండి వచన భాగం. గలతీ 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ శరీరం మీద ఎవరు ధరించుకున్నాం మనము? ఈ శరీరము క్రీస్తు సంఘము అన్నప్పుడు ఈ సంఘమునకు ఆయన ఒక శరీరాన్ని మనం ధరించుకున్నాము. ఏ శరీరాన్ని? యేసయ్య శరీరాన్ని మనము ధరించుకోండి. ఇప్పుడు యేసయ్య అబద్ధం ఆడతాడా? యేసయ్య మోసం చేస్తాడా? యేసయ్య అన్యాయం చేస్తాడా? యేసయ్య అక్రమాలు చేస్తాడా? చెప్పరేమండి. దేవుడు ఇది చేయగలుగుతాడా? మరి దేవుడు చేయడు. కానీ మనమందరం దేవుని ధరించుకున్నాం కదా, మనందరం దేవుని పిల్లలం కదా.
ఆయనకు ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు కదా, మనకి అవయవాలమై ఉన్నాయి కదా, మరి మనం ఎందుకు చేస్తున్నామండి? ఇంకా నువ్వు అన్యాయం ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, అక్రమాలు చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, వ్యభిచారాలు చేస్తున్నావు, నరహత్యలు చేస్తున్నావు, దూషిస్తున్నాం అనే స్వభావం మనలో ఉంటే ఇంకా మనం ఆయన ధరించుకోలేదు అని అర్థం. ఒకవేళ నిజంగా నువ్వు ఆయన ధరించుకుంటే ఆయన లాగానే మనం ఈ భూమి మీద బ్రతకాలి, ఆయన లాగానే ఈ భూమి మీద జీవించాలి. ఆయన నోటిలో ఎప్పుడు ఏ అబద్ధం రాలేదు. మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము. యేసయ్య ఎప్పుడు అబద్ధం ఆడే దేవుడు. ఆయన మనం ధరించుకున్నామంటే ఆయన లెక్క మనం తయారు కావాలి. ఇంకా నువ్వు తయారు అవుతలేవు ఇంకా నువ్వు యేసయ్యను ధరించుకోలేదన్న. నువ్వు యేసయ్యను ధరించుకోకపోతే నీకు పరలోక స్వాస్థ్యములో తేజోవాసులు నివసించే లోకములో నీకు స్థానము లేదు అని అర్థం. ఆ పరలోక పట్టణములో దేవుని పరిశుద్ధులైన తేజోవాసుల నివాసములో నీకు స్థానము కలగాలంటే యేసయ్య లెక్క మనం బ్రతకాలి, యేసయ్య లెక్క జీవించాలి, యేసయ్య లెక్క నడవాలి. మనం చూస్తే నిజంగానే ఈయన యేసయ్య లెక్క ఈ నోట్ నుంచి నాకు ఏ అబద్ధంగా నడుస్తలేదు, ఇది ఎక్కడ అందరికి అన్యాయం చేస్తలేదు, ఎవరికి మోసం చేస్తలేదు, ఎవరిని ద్వేషిస్తలేదు, ఎంత చక్కగా ఉన్నారు అని మన గురించి అన్నిటిని చెప్పుకోవాలి, తెలుసుకోవాలి మన ప్రవర్తన. అప్పుడు నీవు నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడు, నిన్ను చూసి దేవుడు ఆనందపడతాడు, నిన్ను తేజోవాసుల ఆ రాజ్యంలోకి నువ్వు తీసుకెళ్తాడు. ఆ రూపం మనలోకి ఇంకా రాకపోతే, ఆ క్రీస్తు లెక్క మనం మారకపోతే మన భక్తి జీవితం అంతా వ్యర్థమే. ఈ లోకాన్ని నువ్వు విడిచిన తర్వాత నీకు ఒక్కటి ఆలోచన, నేను తేజోవాసుల పరిస్థితులతో నేను పాలిభాగస్తుడనై నా దేవుడు నాకు శిరస్సుగా ఉండాలి, నేను యేసయ్యను ధరించుకొని ఉండాలి, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో నేను కూడా పాలిభాగస్తుడను కావాలి అనేటువంటి ఆశతో మనము భక్తి చేసే విధానంలో ముందుకు సాగాలి. పాపం అంధకార క్రియలు నాలో ఏది కూడా కనబడదు నా దేవుని, నాలో చీకటి క్రియలు ఏది కనబడద్దు నా దేవుని. ప్రతి విషయంలో నేను నా చూస్తూ నా దేవుని లెక్క నేను నడుచుతాను, నా దేవుని లెక్క నేను జీవిస్తాను, నా యేసయ్య లెక్క నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో వారికి మాత్రమే ఆ తేజోవాసుల పరిస్థితుల్లో ఉండడానికి యోగ్యులుగా ఎంచబడుతుంది. ఇంకా అలా ఉండకుండా, అలా జీవించకుండా, పేరుకు దేవుని పిల్లలని చెప్పుకుంటూ అంధకార క్రియల్లో నువ్వు ఎన్ని రకాలుగా అంధకార క్రియలు నడుచుకుంటూ జీవిస్తే ఏం ప్రయోజనం నీకు? అందుకని అంటున్నాడు, అంధకార క్రియల్లో నుంచి మనం అందరికీ అర్థం ఏంటంటే చూడండి, తులసి 15 వచనంలో 14 ఆ మాట చెప్తాడు చూడండి. అందులోనే అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ కుమారుని ద్వారా మనకు విమోచనము, పాప క్షమాపణ కలుగుతున్నది. మన పాపములకు క్షమాపణ కలగాలంటే, మనకు పాపములకు విడుదల కలగాలంటే ఈ భూమి మీద ఎవరి ద్వారా మానవుని పాపములకు విమోచన కలగదు కానీ ఆ ఒక్క యేసయ్య ద్వారానే
ఆయన రక్తము ద్వారానే మానవుని పాపములకు విమోచన కలుగుతుంది. యేసయ్యలోకి బాప్తిసం పొందినప్పుడు ఆయన ధరించుకుంటున్నాము. యేసయ్య శరీరాన్ని తింటున్నాం, మళ్ళీ యేసయ్య రక్తాన్ని తాగుతున్నాం మనం. ఆ యేసయ్య శరీరం, యేసయ్య రక్తాన్ని కూడా ఈ దేహంలో మనం చేర్చుకుంటామంటే ఈ దేహం ఎలా మారిపోవాలి? క్రీస్తు వలె మారిపోవాలి, క్రీస్తులాగా తయారవ్వాలి. ఎందుకంటే ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన శరీరము పరిశుద్ధమైనది. పరిశుద్ధ రక్తాన్ని, పరిశుద్ధ శరీరాన్ని నువ్వు వారం వారం తీసుకొని ఈ శరీరంలో ఉంచుకుంటున్నావు చూడు. దాన్ని బట్టి ఈ శరీరము పరిశుద్ధపరచబడి క్రీస్తుకు సమానముగా క్రీస్తు స్వారూప్యములోకి రావాలి. ఈ శరీరం ఎలా మారిపోవాలి? ఇది నా శరీరం కాదు, ఇది యేసయ్య శరీరం. దేవునికి స్తోత్రం కలదు అని యేసయ్య లాగానే మారిపోవాలి ఈ శరీరం. మన మనసు అలాగనే మారిపోవాలి, మన ప్రాణం అలాగనే మారిపోవాలి, మన ఆత్మ అలాగనే మారిపోవాలి, మన దేహం అలాగనే మారిపోవాలి. ఈ దేహము యేసయ్యలాగా మారిపోవాలి, నా ప్రాణము యేసయ్యలాగా మారిపోవాలి, నా ఆత్మ యేసయ్యలాగా మారిపోవాలి. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చేస్తేనే మనం ఏం కదా వాళ్ళ మన ముగ్గురి స్వరూపంలోకి ఈ యొక్క దేహం మారిపోతుంది. అప్పుడు నీకు ప్రీతి వాసులైన మా పద్ధతులతో, ఆ పరలోక వాసులతో ఉండే అటువంటి గొప్పతనత నీకు దొరుకుతుంది, నాకు దొరుకుతుంది. అదే మారకపోతే అక్కడ ఉండే తల్లిదండ్రులు పోగొట్టుకుంటావు. మళ్ళీ అంధకార సంబంధులకు లోకనాథులతో ఈ లోకనాథులతో జీవించి ఎక్కడికి వెళ్తాం? ఆరని అగ్గిలోకి వెళ్ళిపోతాం. ఆరని అగ్గిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆత్మకు యుగ పాటు ఆరని అగ్ని గుండంలోకి వెళ్ళిపోతుంది. మనం అక్కడ యుగ కాలుతూ ఉంటుంది కదా ఆత్మ. దానికి ఎన్నటికి ఇంకా విడుదల లేకుండా ఇంత కాలం ఖాళీ పూర్తిగా లేకుండా పోతారు. ఆగిపోయి బూడిదైపోయి అంటే మనకు కూడా ఖాళీ బూడిదైపోతారు. కానీ కొంతకాలానికి ఖాళీ లేకుండా మానసికంగా అంటే ఇలాంటి యొక్క స్థితిలోకి సాతానుడు నీ ఆత్మను తీసుకెళ్ళాలని వాడు క్రియ చేస్తున్నాడు. వాయుమండల అధిపతి అంటే సాతానికి మరి యొక్క పేరు ఏంటంటే వాయుమండల అధిపతి. అంటే సాతానికి చాలా పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా ఉపవాది మానవ జాతిని దేవుని వాత్సల్యకు వెళ్ళకుండా వాసులైన పరిశుద్ధ లోకంలోకి, దేవుని లోకంలోకి, క్రీస్తు రాజ్యంలోకి వెళ్ళకుండా నిన్ను అంధకార క్రియలు, పాప క్రియల్లో జీవించాలి. ఈ శరీర సంతోషం కొరకు, శరీర ఆనందం కొరకు, శరీర సుఖం కొరకు నిన్ను ప్రేరేపించి ఈ ఆత్మను ఆ యొక్క ఆరని అగ్నిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దేవుడి కొట్టి ఆరని అగ్నిలోకి పెట్టే ఆత్మను రక్షించి వెలుగు సంబంధమైన, తేజస్సు సంబంధమైన మహిమ లోకములోకి, దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపంలో ఆయన జన్మ చేసుకుని మనందరి దోషకులు అన్ని ఈ మానవుని పాపకులన్నీ ఆయన ఇక్కడే మోసారు. ఇంకా ఇదిగో అందుకే యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల యోహం వర్తన. లోక పాపం అంటే దేవుని మీద ఉన్న మానవులు అందరి మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లని పెట్టారు. 1:29 మాట రాయబడి ఉన్నది. యోహానికి 29 యోహాను గారు మాట చూడండి. ఇదిగో
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసయ్యకు పేరు పెట్టబడ్డది. కనుక మనందరి కొరకు ఆయన అందరి పాపములు ఆయన ఒక్కడే మోసారు. మీరు చూసిన అన్యాయాలు, మీరు చూసిన అక్రమాలు, మీరు చూసిన మోసాలు, మీరు చూసిన మీకు తెలియకుండా చెప్పినటువంటి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తమ కలగాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మన సమస్తములు దేవా యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా అపరాధములు క్షమించయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర క్షమాపణ పొందుకుంటావో ఆయన నీ పాపములు క్షమిస్తాను, నీ దోషములు క్షమిస్తాను. ఎందుకంటే ఇంకొకటి ఎంత ఘోర పాపని నేను ప్రేమతో క్షమించగలదు దేవునికి స్తోత్రం కలదు. ఇంకా నువ్వు ఇంత ఘోర పాపములో ఉన్నా సరే ఈ రోజు నీ దేవుని దగ్గర కడగయ్యా, నేను ఘోరమైన పాపంలో ఉన్నా, ఈ పాపములన్నీ క్షమించి నాకు నీ పరిశుద్ధ రాజ్యములో, పరలోక రాజ్యములో, తేజోవాసుల నివాసములో ఆ దేవదూతలు నీవు నివసించు నీ రాజ్యములో నాకు ఈ విధంగా సిద్ధపరచండి ప్రభు అని నువ్వు అడుగుతాను. ఇప్పుడు నీ పాపములు క్షమించగలిగి ఇక నేను పాపం చేయకుండా ఉంటాను ప్రభు, పరిశుద్ధత కావాలి ప్రభు, నేను నిన్ను ధరించుకుంటానయ్యా, నీలోనికి బాప్తీసం పొందుతానయ్యా, నేను నిన్ను ధరించుకుంటానయ్యా, నీ శరీరంతో మార్చుకుంటాను, నా ప్రాణము నీ ప్రాణం నీ ఆత్మక నాకు లోకంలో ఏకంగా లేదయ్యా, ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టగలుగుతుంది, లోకంలో నేను కన్ను మూసిన మరక్షణను నేను నీ రాజ్యంలో ఉన్నాను, ఈ లోకంలో నీ దగ్గర ఉండాలయ్యా. ఇదంతా ప్రేమతో తిగితే చాలు, ఇప్పుడే ఆయన ఆలోచన అంతా ఆయన పాదాలు పట్టుకొని ఉండదయ్యా, నేను ఘోరమైన పుస్తకంలో ఉన్నాను, నేను క్షమించవయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను సొత్తుగా చేసుకోయ్యా, నన్ను రాజ్య వారసులుగా చేసుకోవాలి, పరలోక పట్టణంలోకి యుగ యుగాలు నీ రాజ్యంలో ఉంటాను, యుగ యుగాలు నేను నీతో జీవించటయ్యా, ఈ దేహము నీ దేహముగా మార్చి, ఈ దేహము నీ దేహమేనయ్యా, ఇది నా దేహము కాదు, మట్టి దేహము కాదు, ఈ మహిళ దేశంగా మార్చి నీ రాజ్యంలో ఉండే విధంగా నేను సిద్ధపరుస్తాను. నీ దగ్గర అడిగి ఒప్పుకొని ఈ రోజు ఇంతవరకు ఏదన్నా నీలో ఏదన్నా అంధకార క్రియలు ఉంటే విడిచిపెట్టి హెచ్చరిక చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంధకార క్రియలు నీలో ఇంకోదని ఉంటే ఈ రోజుతో బట్టి పూర్తిగా విడిచిపెట్టాను. మనుషులకు మరుగు చేయవచ్చు, దేవునికి నువ్వు మరుగుదు. నీ అంతరంగంలో ఎరిగిన దేవుడు, హృదయాన్ని దేవుడు, నీ మనసు ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, అన్ని ఆయన తెలుసు నీ గురించి. సంవత్సరాలకు వచ్చి ఈ అంధకార క్రియల్లో నీకు విడిపించాడు, పాపాన్ని మనకి విడిపించి నీ పరిశుద్ధపరిచి నిన్ను నీ పోలిక లేదు ఇక్కడ దేవుడు దీవించి ప్రాంతంలో